హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్. మ్యాథ్స్ అంటే చాలా భయపడే వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అందరూ కాదు, కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. మ్యాథ్స్ చాలా ఈజీ. మ్యాథ్స్ అంత ఈజీ సబ్జెక్ట్ వేరే ఏ సబ్జెక్ట్ లేదు. మ్యాథ్స్ సబ్జెక్ట్ నేర్చుకుంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఈజీగానే నేర్చుకోగలుగుతారు. మ్యాథ్స్ కష్టంగా కాకుండా ఇష్టంగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్లో ఉండే ఎగ్జాంపుల్ 5 చెప్తున్నా ఫ్రెండ్స్. ఏ పర్సన్ 1.65 meters tall cast 1.8 meters shadow at the same instant. A lamp post cast a shadow of 5.4 meters. Find the height of the lamp post. ఒక వ్యక్తి 1.65 మీటర్స్ హైట్ ఉన్నాడు ఫ్రెండ్స్. అతని యొక్క షాడో ఎంత ఉంది? 1.8 meters. ఇది 90 degrees. Next, at the same instance, a lamp post cast a shadow of 1.5 meters. ల్యాంప్ పోస్ట్ ఉంది. ఈ ల్యాంప్ పోస్ట్ యొక్క షాడో వచ్చేసి 5.4 meters. అయితే ఫైండ్ ది హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్. ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్ కనుక్కోవాలి. ఇది కూడా 90 degrees. PQR ABC. Now given AB is equal to height of a person. AB is equal to height of a person 1.65 meters. Next, BC equal to length of shadow. BC is equal to length of shadow. How much? 1.8 meters. Next, QR is equal to length of shadow of lamp. Is equal to 5.4 meters. మనకి ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్లో? పీక్యూ కనుక్కోవాలి. పీక్యూ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ల్యాంప్ is equal to x meters. In triangle ABC and triangle PQR, angle B equal to angle Q equal to enta? How many degrees? 90 degrees. Angle C equal to angle R. Triangle ABC is similar to triangle PQR by angle similarity. పోయిన వీడియోలో నేను యాక్సిమ్స్ చెప్పినాను. దాని ప్రకారంగా ఏ సిమిలారిటీ అంటే యాంగిల్ సిమిలారిటీ అని అర్థం. ఇప్పుడు కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ చేసుకోవాలి. AB by PQ ఈక్వల్ టు BC by AB by PQ ఈక్వల్ టు BC by QR. AB how much? 1.65 meters divided by PQ మనకు తెలియదు కాబట్టి x. BC how much?
BC is 1.8 divided by QR 5.4 meters. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ ఏం చేయాలి? 1.8 meters into x is equal to 1.65 into 5.4. x ఈక్వల్ టు మల్టిప్లికేషన్లో ఉండేది డివిజన్లోకి వచ్చేస్తుంది. 1.65 ఇంటూ 5.4 డివైడెడ్ బై 1.8. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకోవాలి. మనం పాయింట్స్ లేకోకుండా అయినా చేసుకొని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. విత్ పాయింట్స్తో అయినా సరే మనము క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. పాయింట్స్ లేకోకుండా చూసుకుందాం. 165 ఇంటూ 54 ఇంటూ 1800 1800 जा 18 जा 52 जा 50 जा 53 जा 53 जा 33 into 9 how much, friend? How much? 99. 99 by 20. 20 तो 99 ని డివిజిబుల్ చేస్తే 24 जा 24 जा 80. సబ్ట్రాక్షన్ 99 లో నుంచి 80 తీసేస్తే 19 వస్తుంది. 0 వేసుకోవాలి. 9 जा 4.9 వస్తుంది. 4.9 meters. 4.9 meters. ఇది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ 5. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఎగ్జాంపుల్ 6 చూడండి ఫ్రెండ్స్. ఏ మ్యాన్ సీస్ ద టాప్ ఆఫ్ ది టవర్ ఇన్ ఏ మిర్రర్. ఒక మనిషి మిర్రర్ దగ్గర ఎడసమ్ మిర్రర్ ఉంది. మిర్రర్లో టాప్ ఆఫ్ ది టవర్ని చూస్తున్నాడు. అది ఎంత డిస్టెన్స్? విచ్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 87.6 మీటర్స్ ఫ్రమ్ ద టవర్ దగ్గర నుంచి ఇంత దూరంలో ఉండి 87.6 మీటర్స్ దూరంలో మిర్రర్లో ఒక మనిషి ఏం చూస్తున్నాడు? టవర్ యొక్క టాప్ ఆఫ్ ది టవర్ని చూస్తున్నాడు. ద మిర్రర్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్. మిర్రర్ ఎక్కడుంది? గ్రౌండ్ పైన ఉంది. ఫేసింగ్ అప్వర్డ్స్, పైకి అప్వర్డ్స్కి ఫేస్ అయ్యి ఉంది. మిర్రర్ యొక్క ఫేస్ వచ్చేసి అప్వర్డ్ అయ్యి ఉంది. ద మ్యాన్ ఈజ్ 0.4 మీటర్స్ అవే ఫ్రమ్ ద మిర్రర్. ఈ మిర్రర్ దగ్గర నుంచి 0.4 మీటర్స్ దూరంలో ఉన్నాడు. అండ్ హిజ్ హైట్ ఈజ్ 1.5 మీటర్స్. ఇది మ్యాన్ 1.5 మీటర్స్. హౌ టాల్ ఈజ్ ద టవర్ యొక్క హైట్ ఎంత అనేది మనం కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇది 2 ట్రయాంగిల్స్ ఇక్కడ మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. రెండు కూడా 90 degrees. ఏ బి సి ఈ డి. ఏబి ఈక్వల్ టు ఏంది ఫ్రెండ్స్? ఏబి ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఏ పర్సన్. హౌ మచ్ హైట్ ఆఫ్ ఏ పర్సన్? ఎంత? 1.5 meters. C is position of the mirror. AC distance between man and mirror. AC ఎంత? distance between man and mirror.
ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాదు ఫ్రెండ్స్, బీసీ, సారీ, 0.4 meters. ED equal to height of a tower is equal to x meters. CD equal to distance between tower and mirror. Distance between tower and mirror. How much? 87.6 meters. Triangle ABC is similar to triangle CED. Triangle CED is equal to angle ABC equal to angle EDC equal to 90 degrees. రెండిటికి 90 degrees ఈక్వల్గా ఉంది. కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అంటే AB బై ED ఈక్వల్ టు BC బై CD. AB బై ED ఈక్వల్ టు BC by CD. AB how much? 1.5 meters divided by X. ED మనకు తెలియదు, X is equal to BC. BC how much? 0.4 meters divided by CD 87.6. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1.5 into 87.6 divided by x is equal to 0.4. పాయింట్స్ రిమూవ్ చేస్తే 15 into 876 divided by 40. 5 3s 5 8s cancellation. 2 తో 2 4s 2 4s 2 3s 2 8s. నెక్స్ట్ 2 తోనే 2 2s 2 1s 18 ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 పోతే 18 ఉంటుంది. 2 9s 219 by 2 219 by 2 డివైడెడ్ చేస్తే 1 2 1s 2 1 కిందించుకో 0 ఇక్కడ 219 into 3 by 2 ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 9s 27, 3 1s 3 plus 2 5, 3 2s 6, 6 5 7 by 2 డివైడెడ్ బై చేస్తే 328.5 meters వస్తుంది ఫ్రెండ్స్. డివిజన్ చేస్తే ఇవి రెండు 328.5 meters వస్తుంది. ఆన్సర్ ఏదానికి ఈడీ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ ఈక్వల్ టు 328.5 meters. Exercise 8.2లో ఫస్ట్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ ADE ఈక్వల్ టు యాంగిల్ B. యాంగిల్ ADE ఈక్వల్ టు యాంగిల్ B. Then show that triangle ABC is similar to triangle ADE. If AD is equal to 3.8 centimeters, AE equal to 3.6 centimeters, BE equal to 2.1 centimeters, BC equal to 4.2 centimeters. ఫైండ్ డీసీ కనుక్కోవాలి. సెకండ్, ఇది ఫస్ట్ వన్ వచ్చేసి షో దట్ ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిఈ అని అది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలి. తర్వాత ఇవన్నీ
దీని ద్వారా డీసీ కనుక్కోవాలి. గివెన్ ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ABC is right angled triangle. Right angle at C in ABC. In triangle ABC, right angle triangle at C. Right angle at C. Triangle kaadu friends. Right angle at C. Sorry. ADE. ADE గివెన్ లో ఇచ్చినాడు. ADE ఈక్వల్ టు యాంగిల్ B. ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ADE. టూ ట్రయాంగిల్స్ ఇక్కడ గీసుకుందాం. ఫస్ట్ ABC ట్రయాంగిల్. ఏబిసి ఎంత 2.1 ఏబిసి. ఇది ఏఈ ఇచ్చినాడు, మనకి ఏబి ఇచ్చినాడు. ఏఈ బిఈ ఇచ్చినాడు. దీంతో ఇవి రెండు మనం అడిషన్ చేస్తే ఏబి వస్తుంది. ఏబి ఈక్వల్ టు బిఈ ప్లస్ ఈఏ. ఏబి రావాలంటే మనం బిఈ ఈ డయాగ్రామ్ ప్రకారంగా ఏబి రావాలంటే బిఈ ప్లస్ ఈఏ చేయాలి. 2.1 ప్లస్ 3.6 అడిషన్ చేస్తే 5.7 వస్తుంది. 5.7. BC how much? 4.2 centimeters. Next, X 3.8 centimeters. AED వచ్చి 3.6 సెంటీమీటర్స్. ఇక్కడ 2 ఫిగర్స్ యాంగిల్ ఏ ఈజ్ కామన్ యాంగిల్. In 2 figures, angle A equal to angle A. This is the common angle. అంటే రెండిటికి ఒకటే యాంగిల్ ఉందని అర్థం. యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ D. ఇది గివెన్ ప్రకారంగా రాసుకున్నాము. గివెన్లో క్వశ్చన్లో ఇచ్చినాడు. ఇక్కడ యాంగిల్ ADE ఈక్వల్ టు యాంగిల్ B అని ఇచ్చినాడు క్వశ్చన్లో. అది యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ D అని రాసుకున్నాం. AA సిమిలారిటీ. Triangle ABC is similar to triangle ADE. Here corresponding sides are proportional. Here corresponding sides are proportional. ఇది ఫస్ట్ వన్ అయిపోయింది ఫ్రెండ్స్. సెకండ్ వన్లో మళ్ళీ డయాగ్రామ్ వేసుకుందాం ఫ్రెండ్స్. పైన డయాగ్రామే 4.2 సెంటీమీటర్స్. DE 3.6 centimeters. 3.8 centimeters. 2.1 centimeters. ఇది క్వశ్చన్లో ఇచ్చిన డయాగ్రామే, అదే మళ్ళీ వేసినాను నేను. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్ అని అన్నారు. ఏబీ బై ఏడి ఈక్వల్ టు బీసీ బై డిఈ. BC by DE. AB how much?
5.7 by 3.8 is equal to 4.2 by x. ఇక్కడ 19 టేబుల్తో పోతుంది. 1.92 జా 1.93 జా 3x is equal to 4.2 into 2. x is equal to 4.2 into 2 by 3. 3 1 జా ఇక్కడ 3 1 జా 0.34 జా అంటే ఆన్సర్ x is equal to 2.8 centimeters. x is equal to 2.8 centimeters. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.